కూటమి ప్రభుత్వంపై కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ హామీలకు దిక్కు లేకుండా పోయిందని బుట్టా రేణుక విమర్శించారు. సూపర్ 6లో భాగమైన రైతుల పెట్టుబడి సాయం విషయాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావనే లేదని ఆమె మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లాభాలను, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నష్టాలను చూసి రైతులు బాధపడుతున్నారని అన్నారు. ఇక 2014లో రైతు రుణమాఫీ హామీతో టీడీపీ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయలేదన్నారు. 2024లో కూడా రైతులకు పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో ఆ ముఖ్య అంశం పైన ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గలం విప్పాలని నిర్ణయించుకున్నాం. టీడీపీ పార్టీ ఈ 6 నెలల్లో సూపర్ 6 ఏదైతే వాళ్ళు 6 హామీలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ హామీల మీదనే విజయాన్ని సాధించారో ఆ హామీలకు ఎటువంటి దిక్కు లేకుండా పోయింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బడ్జెట్లో కూడా రైతులకి ఎటువంటి బడ్జెట్ని ఏదైతే ఈ సూపర్ 6లో ఒక భాగమైన రైతులకి పెట్టుబడి ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్రస్తావన లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన లాభాలేంటి, టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటి అని కూడా ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. టీడీపీ పార్టీ రైతు రుణమాఫీ అని ఒక అబద్ధపు హామీతో ముందుకు వచ్చారు. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేమందరం కూడా రైతుల తరఫున కలెక్టరేట్కు వెళ్ళి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకి ఇస్తామన్న సూపర్ 6లోని ఒక హామీని 20,000 రూపాయలు రైతులకి ఇవ్వాల్సిందిగా వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించాలని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 13వ తేదీన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన కర్నూలులో మేము అందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేసి రైతులకి అండగా ఉండాలి ప్రభుత్వం అని ఆ విన్నపాన్ని ఇవ్వదలుచుకున్నాము.